హలో 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 వినపడుతుందమ్మా మాట్లాడేది? హలో వినపడుతుందా నేను మాట్లాడేది? వినపడుతుంది మేడం. ఓకే వెంకటేష్. ఈరోజు సెకండ్ యూనిట్లో లాస్ట్ 2 టాపిక్స్ డైమెన్షనింగ్ అండ్ లేయర్స్ గురించి చెప్తాను. లేయర్స్ యూజువల్గా ఎందుకు వాడతాం అంటే కలర్ ఇవ్వటం కోసం వాడతాం. ఎందుకు మేడం కలర్ మనకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు కదా అంటేను కాదు. లేయర్స్లో మనం కలర్ అనేది ఏ దానికి ఏ కలర్ ఇస్తున్నామని స్పెసిఫై చేస్తే ఆ కలర్స్ మనకి తర్వాత ఆ కలర్స్ మనకి హైలైట్ అవుతూ ఉంటాయి. అసలు లేయర్స్ ఏంటి, లేయర్స్ ఎలా వాడతాం, తర్వాత డైమెన్షనింగ్ అంటే ఏంటి, డైమెన్షనింగ్ ఎలా వాడతాం, అవి రెండు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ రెండు మొత్తం పీపీటీస్ పంపిస్తాను. సో దీంతో సెకండ్ యూనిట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్కి వెళ్ళచ్చు. రైట్, లేయర్స్. చూస్ ఫార్మాట్ లేయర్స్ ఆర్ టైప్ లేయర్ ఎట్ ద కంట్రోల్ కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ లేయర్ ఆర్ ఎల్ఏ. ఎల్ఏ అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ దగ్గర అది లేయర్గా తీసుకుంటుంది. సో ద పిక్ ద లేయర్స్ ఐకాన్ ఫ్రమ్ ద లేయర్స్ కంట్రోల్ బాక్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ టూల్ బార్. లేయర్స్ ఐకాన్ మనం పిక్ చేస్తే ఇదిగోండి కింద ఏం కనిపిస్తుందో అది వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి లేయర్స్ ప్రాపర్టీస్ మేనేజర్లో ఇక్కడ ఇవి లేయర్స్గా వస్తాయి విత్ కంటిన్యూస్ డిఫాల్ట్. ఇదిగోండి వైట్ కంటిన్యూస్ డిఫాల్ట్. ఇక్కడ అది కలర్ తీసుకుంటూ ఉంటుంది. ఏ కలర్ నువ్వు ఇస్తే ఆ కలర్ తీసుకుంటూ ఉంటుంది. దానికి నువ్వు బల్బ్ ఆన్ ఆఫ్, ఇది ఫ్రీజ్ ఆప్షన్, ఇది లాక్, కలరు, లైన్ టైపు, లైన్ వెయిట్, పోలార్ స్టైల్, ప్లాట్, డిస్క్రిప్షన్. ఈ లేయర్స్ అనే ఆప్షన్ నువ్వు క్లిక్ చేయగానే ఇన్ని వస్తాయి. నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసి దానికి కలర్ ఇస్తూ ఉంటావో దానికి సంబంధించిన కలర్ అది తీసుకుంటూ ఉంటుంది. దాని వెయిట్ అది కనుక్కుంటూ ఉంటుంది. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అది ఓపెన్ అవుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ అనగానే లిస్ట్ లేయర్స్ విత్ స్టేట్స్, కలర్స్ అండ్ లైన్ టైప్స్. మేక్ అనగానే క్రియేట్ ఏ న్యూ లేయర్ అండ్ మేక్స్ ఇట్ కరెంట్. సెట్ అనగానే సెట్ కరెంట్ లేయర్. న్యూ అనగానే క్రియేట్స్ న్యూ లేయర్స్. ఆన్ అనగానే టర్న్స్ ఆఫ్ స్పెసిఫైడ్, టర్న్స్ ఆన్ స్పెసిఫైడ్ లేయర్స్. ఆఫ్ అనగానే టర్న్స్ ఆఫ్ స్పెసిఫైడ్ లేయర్స్. కలర్ అనగానే అసైన్ కలర్ టు ద స్పెసిఫైడ్ లేయర్స్. ఎల్ఎఫ్ టైప్, ఎల్ టైప్ అనగానే అసైన్ లైన్ టైప్ టు ద స్పెసిఫైడ్ లేయర్స్. ఫ్రీజ్ అంటే కంప్లీట్లీ ఇగ్నోర్స్ లేయర్స్ డ్యూరింగ్ రీజనరేషన్. థా unfreezes specified layers type. Lock make layers read on preventing entities from being edited but available visual reference and on OSNAP functions. Unlock places a layer in read write mode and avoids available for edits. Plot turns on layer on for plotting. No plot turns a layer off for plotting. Elevate controls the line weight for each layer. ఇవన్నీ ఏంటి మేడం అంటే ఇవన్నీ ఇక్కడ నీకు వచ్చే ఆప్షన్స్. ఆన్, ఫ్రీజు, లాక్, కలరు, లైన్ టైప్, లైన్ వెయిట్, ప్లాట్, స్టైలు, ప్లాట్, డిస్క్రిప్షన్, స్లాట్, నేమ్. సో ఇవన్నీ సెట్ నువ్వు ఇవన్నీ ఏంటంటే అక్కడ నీకు ఇచ్చిన ఆప్షన్స్. వాటికి అంటే లేయర్ అని అనగానే నీకు ఆ టూల్ బార్ మీద వచ్చేవన్నీ అవన్నీ కూడా ఇక్కడ ఏంటి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టిప్ లేయర్ కెన్ సెట్ దట్ కమాండ్ లైన్ ప్రాంప్ట్ ఫర్ లేయర్స్. టు యూస్ దిస్ లేయర్ ఆర్ ఎల్ఏ ద కమాండ్ ప్రాంప్ట్ టైప్ కమాండ్ లేయర్ కానీ ఎల్ఏ కానీ కమాండ్ చేస్తే నీకు టాప్ అదే టైటిల్ బార్లో లేయర్స్ వస్తాయి. టైప్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేయర్స్లో ఇవన్నీ వస్తాయి. ఏదైనా మనం టైప్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు లేయర్ అనగానే నీకు ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తుంది. ఇందులో నువ్వు ఏది టైప్ చేస్తే ఇక్కడ అది టైప్ అయ్యి ఆ లేయర్ కమాండ్ నీకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత షార్ట్ కట్స్ టు లేయర్స్. లేయర్స్ షార్ట్ కట్స్ అంటే చేంజింగ్ లేయర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి లేయర్ చేంజ్ చేయాలి అంటే క్లిక్ వన్స్ ద ఆబ్జెక్ట్ టు చేంజ్. క్లిక్ ఒకసారి క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ ఏదో చేంజ్ అవుతుంది. సెలెక్ట్ ద డిజైర్డ్ లేయర్ ఫ్రమ్ ది కంట్రోల్ బాక్స్లో డిజైర్డ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని select the desired layer from the control box drop down. AutoCAD will move to the object to the new layer.
అంటే ఏంటి, నువ్వు ఏదైతే నువ్వు లేయర్ సెలెక్ట్ చేసుకున్నావు ఆటోమేటిక్గా నువ్వు లేయర్స్ అన్ని ఇవ్వగానే ఇట్లా ఇట్లా అన్ని ఎన్ని లేయర్స్ సెలెక్ట్ చేస్తే అన్నిటికీ పేర్లు ఇచ్చుకుంటూ వస్తుంది. నువ్వు ఇందులో ఇది సెలెక్ట్ చేయాలి అని అనుకో, దానికి సంబంధించిన ఏది ఏఎస్1 సెలెక్ట్ చేసావు అనుకో, ఏది సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. సో దాని కలర్ ఇప్పుడు ఇది పింక్ కలర్ కదా ఏఎస్1, ఇక్కడ కూడా నీకు పింక్ కలర్లో ఏఎస్1 సెలెక్ట్ అవుతుంది. నువ్వు ఏ పేరు ఇస్తే అది, ఏ కలర్ ఇస్తే అది, ఏది ఇస్తే అది సెలెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని లేయర్ అంటే ఇలా నువ్వు ఆల్రెడీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇచ్చుకుంటూ ఉంటావు చేసేటప్పుడు, ఏ సెలెక్ట్ చేస్తే నువ్వు అది సెలెక్ట్ అవుతూ ఉంటావు. క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుతుంది. మేకింగ్ ఏ కలెక్ట్ లేయర్, క్లిక్ వన్స్ ఆన్ ది మేక్ ఆబ్జెక్ట్స్ లేయర్ కనెక్షన్, తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ హూస్ లేయర్ విల్ బికమ్ కరెంట్. వన్స్ లేయర్ ఆబ్జెక్ట్ కనెక్షన్స్ మీద ఒకసారి సెలెక్ట్ చేసి ఆ తర్వాత నీకు ఏ లేయర్ కావాలో దాని మీదకి వెళ్ళి నువ్వు సెలెక్ట్ చేయగానే అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతా ఉంటుంది. కరెంట్ లేయర్ నీకు ఏది కావాలో అది ఓపెన్ అవుతుంది. మ్యాచ్ ప్రాపర్టీస్. మ్యాచ్ ప్రాపర్టీస్ అని అంటే ఏంటి, చూస్ మ్యాచ్ ఆర్ మోడిఫై ఆర్ మ్యాచ్ ప్రాపర్టీస్. క్లిక్ ద మ్యాచ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ది స్టాండర్డ్ టూల్ బార్. Command match prop or MA. Select the object whose parameters, whose properties you want to copy 1. Select the object whose property you want to apply the properties to. ఇది మ్యాచ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నువ్వు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు ఇది కాదు మనకు వద్దు అనగానే ఇంకో దానికి దాన్ని అప్లై చేయాలి అని అనుకుంటే దేన్ని అప్లై చేస్తే దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ అయిపోతుంది. ఇది మ్యాచ్ ప్రాపర్టీస్ యూజ్ చేయాలి ఒకదాని బదులు ఇంకోటి చేయాలి అని అంటే. సో లేయర్స్ ప్రీవియస్ ఆప్షన్ అంటే ఓపెన్ అండ్ AutoCAD డ్రాయింగ్ విత్ లేయర్స్ ఆన్ ఆఫ్ వస్తుంది. జూమ్ ఆర్ పర్ఫామ్ ఎనీ AutoCAD ఆపరేషన్స్. లేయర్ పి ఎట్ ద కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ లేయర్ పి, ద లేయర్ ప్రీవియస్ ఐకాన్ ఈజ్ ఓపెన్. ఇది ఒక AutoCAD డ్రాయింగ్. దీంట్లో అన్ని కలర్స్ డైమెన్షన్స్ కూడా ఒక్కొక్క కలర్ ఇస్తూ ఉంటారు. ఏది నీకు కావాలి అంటే దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటావు. AutoCAD డ్రాయింగ్లోకి వెళ్ళి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే AutoCAD డ్రాయింగ్ లేయర్స్ ఆన్ అండ్ ఆఫ్ AutoCAD డ్రాయింగ్లోకి కూడా వెళ్ళి నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా డ్రాయింగ్లోనే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. సో ఇక్కడ లేయర్ పి అని ఇవ్వగానే నీకు ఆటోమేటిక్గా అది ఆ డ్రాయింగ్ మొత్తం నువ్వు ఏ డ్రాయింగ్ అయితే చేసావో ఆ డ్రాయింగ్లో నువ్వు ఓపెన్ అయిపోవచ్చు. ఆ డ్రాయింగ్లో నువ్వు ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే అది ఓపెన్ అవుతా ఉంటుంది. లేయర్ స్టేట్స్. ఇవి లేయర్ స్టేట్స్ ఇవ్వండి. ఆటోమేటిక్గా నువ్వు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లేయర్ ఐకాన్ ఇచ్చినట్టు. సెలెక్ట్ వేరియస్ లేయర్స్ టు బి ఆన్, ఆఫ్, ఫ్రాజన్, లాక్డ్ ఎక్సెట్రా. ఒక్కొక్క లేయర్ని ఆన్, ఆఫ్, ఫ్రాజన్, లాక్ కిందకి ఒక్కొక్కటి సెలెక్ట్ అవుతూ ఉంటుంది. టు సేవ్ ద స్టేట్ బటన్, రీస్టోర్ స్టేట్ టు రీస్టోర్ ద లేయర్ సెట్టింగ్. మళ్ళీ రీస్టోర్ చేయాలి అనుకుంటే రీస్టోర్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటాయి. ఇవి లేయర్ కమాండ్స్. ఏది కావాలంటే అది ఓపెన్ అవుతుంది. AutoCAD కలర్ కమాండ్, ఫార్మాట్ కలర్, డిడి కలర్ అట్ ద కమాండ్ డిడి కలర్ ఆర్ కలర్. నువ్వు కలర్ ఎలా ఇచ్చుకోవాలి అంటే AutoCAD కలర్లోకి వెళ్తే నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బై లేయర్ అనగానే నీకు బై లేయర్ అనగానే నీకు ఆ లేయర్కి ఆ కలరు ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇది AutoCAD లేయర్లో కలర్స్. టిప్ ది సెట్టింగ్స్, ఇగ్నోర్ ద కరెంట్ లేయర్ సెట్టింగ్ ఆఫ్ ignore the current layer setting for color. By layer, if you enter by layer, new objects assume the color of the layer upon which they are drawn. ఆల్రెడీ డ్రా చేసిన దాని మీదకు మళ్ళీ ఇంకో కలర్ నువ్వు పెట్టాలి అని అనుకుంటే బై లేయర్ ఆప్షన్లోకి వెళ్తే నీకు ఇంకో కలర్ పెట్టచ్చు. ఏ కలర్ సెలెక్ట్ చేస్తే ఆ కలర్ అవుతుంది. బై బ్లాక్. ఇఫ్ యూ ఎంటర్ బై బ్లాక్, AutoCAD draws new objects in a default color, white or black, depending upon their configuration, until they are grouped into a block. When a block is inserted in the drawing, the objects in the block inherit the current setting of the color map. బ్లాక్లోకి వెళ్ళి బ్లాక్ లోపల ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే ఆ బ్లాక్లోకి వెళ్తే, బై బ్లాక్లోకి వెళ్తేనేమో నీకు బ్లాక్ లోపల ఉన్న కలర్స్ మారుతూ ఉంటాయి. లైన్ టైప్స్ లోడింగ్ అండ్ చేంజింగ్ లైన్ టైప్స్. చూజింగ్ ఫార్మాట్ లైన్ టైప్. అక్కడ లైన్ టైప్ నువ్వు చూస్ చేసుకుంటావు. సో టైప్ DDL టైప్ at the command prompt. Command DDL type or LT. Load to see all the list of available line types. అంటే ఏ లైన్ టైప్స్ ఉన్నాయి అనేది లోడ్ చేసుకుంటూ ఉంటుంది. ఏ లైన్ టైప్స్ మనం చూసుకుంటే ఆ లైన్ టైప్, మనం ఏ లైన్ టైప్ కావాలంటే ఆ లైన్ టైప్, డాష్డ్ కానీ లేకపోతే డాటెడ్ కానీ లేకపోతే స్ట్రైట్ లైన్ కానీ లేకపోతే లైన్ మళ్ళీ డాట్ కానీ అలా డిఫరెంట్ లైన్స్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ ఎగ్జిక్యూట్ అయిన లైన్స్ నువ్వు చూసుకోవచ్చు. ఇదిగో చూజ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. చూజ్ అనగానే తర్వాత ఇందులోకి వెళ్తుంది. చూజ్ అనగానే ద లైన్ టైప్ వేస్తే ఏ లైన్ టైప్ కావాలంటే ఆ లైన్ టైప్ నువ్వు చూస్ చేసుకుంటావు. క్లిక్ ఓకే, ఆ ఓకే వెళ్ళిపోతుంది. సో బై డిఫాల్ట్ లైన్ ఏదనేది అది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. లోడింగ్ అండ్ చేంజింగ్ లైన్ వెయిట్స్ని ఎలా చేంజ్ చేయాలి. లైన్ వెయిట్ అనేది పక్కన ఆప్షను. చూస్ ఫార్మాట్ లైన్ వెయిట్ ఎట్ ద కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ లైన్ వెయిట్ ఆర్ లైన్ వెయిట్
The line weight to make current for the properties menu. So లైన్ వెయిట్ అంటే ఏంటంటే అది ఎంత ఎంఎంలో ఉండాలి ఏంటి అనేది ఇక్కడ నీకు ఆల్రెడీ బై డిఫాల్ట్ అది మారుతూ ఉంటుంది, ఇది చేంజ్ అయ్యే కొద్దీ. సో ఆటోమేటిక్గా దీన్ని చేంజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే నీకు ఆటోమేటిక్గా అది బై డిఫాల్ట్ ఎంత లైన్ వెయిట్ అనేది అది సెట్ అవుతూ ఉంటుంది, దానికి అది సెట్ చేసుకుంటావచ్చు. దీనికి టిప్స్ ఏంటి అంటే లైన్ వెయిట్స్ కెన్ ఆల్సో బి అసైన్డ్ టు లేయర్స్. The display line weight features can be turned on and off at the status bar to show or not show line weights in the drawing, thus making regenerations faster. So snap, grid, ortho, polar, slow, snap, track, dimension, dy and dimensions, weight model. అక్కడ వెయిట్కి వెళ్ళి వెయిట్ ను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ అది తీసుకుంటా ఉంటుంది. లైన్ వెయిట్స్ అంటే LWT అంటే లైన్ వెయిట్. Line weights are displayed using a pixel with the width in the proportion of the real world unit value at which they plot. If we are using high resolution monitor, we can adjust the line weight display scale to better display different weights, different line weights widths. సో ఈ లైన్ వెయిట్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఈ ఇక్కడ స్నాప్, ఆర్థో ఈ ఆప్షన్స్ అన్నీ ఆటో క్యాడ్లో డౌన్లో టూల్ బార్లో ఉంటాయి. దీంట్లోకి వెళ్ళి నువ్వు లైన్ వెయిట్ని క్లిక్ చేసుకుని దాన్ని బట్టి నీకు ఓపెన్ అయితే ఎంత ఎంఎం ఇచ్చుకోవాలో అంత ఎంఎం ఇచ్చుకుంటూ ఉంటావు. సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళేసరికి మాడిఫై ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ద మాడిఫైడ్ ఆప్షన్స్ అంటే ద ప్రాపర్టీస్ ఐకాన్ చూసుకోవాలి. తర్వాత లేదా మళ్ళీ మామూలుగా కమాండ్ ప్రాంప్ట్లో చూసుకోవాలి అని అంటే DDCHPROP ఇచ్చిన DD మాడిఫై ఇచ్చిన నీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. పిక్ ఆబ్జెక్ట్ హూస్ ప్రాపర్టీస్ యూ వాంట్ టు చేంజ్, పిక్ విండో ఫర్ DDCHPROP, single object for demodify, select objects, enter the objects, accept options, objects, select objects, one of the following properties to change. ఏది కావాలంటే అది చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇదిగోండి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి నీకు ఇది కావాలంటే ఇది, ఇది కావాలంటే ఇది, ఏది కావాలంటే అది దాన్ని చేంజ్ చేసుకుని దేనికి లైన్ కావాలంటే దేనికి కలర్ కావాలంటే ఆ కలర్ దానికి ఇచ్చుకుంటూ ఉంటాం. సో దిస్ ఇస్ ద వే. సో లేయర్స్ అనే ఆప్షన్ ఎందుకు వాడతాము అని అంటే కలర్స్, ఫ్రీజ్, ఆన్ ఆఫ్ అన్నిటికీ నువ్వు లేయర్స్ అనే ఆప్షన్ వాడతావు. ఇట్స్ నథింగ్ బట్ లేయరింగ్ అంటాం దీన్ని. నెక్స్ట్ పీపీటీ వచ్చేసరికి డైమెన్షనింగ్. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద పీపీటీ నౌ. So now the next topic was dimensioning. Organizations for dimension standards. American National Standard Institution, US organization that recommends standards for many products in various industries. Abbreviations ANSI, ANSI. Your internet connection is unstable. The American Society for Mechanical Engineers and ASME is a professional body, specifically an engineering society focused on mechanical engineering. The international standards, widely known as ISO, Industrial Standard Settings Body, composed of representatives for various national dimensioning అనేది స్టాండర్డ్గా ఇవ్వాలి అని చెప్పని అందరు కలిపి తీసుకున్న డైమెన్షనల్ ప్రొసీజర్స్ ఇది. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డైమెన్షన్స్? ఇట్ కన్వేస్ కమ్యూనికేషన్ టు ద డ్రాయింగ్, ప్రొవైడ్స్ క్లారిటీ, డిస్క్రైబ్స్ నెసెసరీ ప్రాసెసెస్, describe the scale, size and location of the features of the object, must comply to standards. స్టాండర్డ్స్కి కంప్లై చేసుకొని స్టాండర్డ్స్ ప్రకారం డ్రా చేస్తే బాగుంటుంది. అన్నిటికీ
కావాల్సిన ఇన్ఫర్మేషన్, నెసరీ ఇన్ఫర్మేషన్ డైమెన్షనింగ్ ద్వారా ఇవ్వచ్చు. ఆబ్జెక్టివ్స్ టు లెర్న్, డైమెన్షనింగ్లో రికగ్నైజేషన్ ఆఫ్ లైన్స్, ప్లేస్మెంట్స్ అండ్ లొకేషన్ ఆఫ్ డైమెన్షన్స్, చూస్ ఆఫ్ డైమెన్షన్స్, ఇవి మనం నేర్చుకునే ఆబ్జెక్టివ్స్. రికగ్నైజేషన్ ఆఫ్ లైన్స్లో డైమెన్షన్ లైన్స్ కానీ, ఎక్స్టెన్షన్ లైన్స్ కానీ, సెంటర్ లైన్స్ కానీ, ఇవన్నీ లైన్స్ గురించి రికగ్నైజ్ చేస్తాం. తర్వాత రివ్యూ ఆల్ఫాబెట్ ఆఫ్ లైన్స్ అండ్ రిలేషన్షిప్ టు ద డైమెన్షన్స్, వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్, అది ఎంత ఉంది ఏంటి అనేది కూడా డైమెన్షన్ ద్వారానే మనం చెప్తాం. తర్వాత ఏజ్ ఆఫ్ రీడింగ్, ఎలిజిబిలిటీ, ప్రాక్టికాలిటీ అంతా డైమెన్షనింగ్లోనే ఉంటుంది. బై లొకేటింగ్ ద డైమెన్షన్స్, బై ఆఫ్టర్ చూసింగ్ ద డైమెన్షన్స్లో స్టైలు, ఫ్రాక్షను, డెసిమల్, మెట్రిక్ ఆర్ డ్యూయల్, సిస్టమ్స్, అలైన్డ్ ఆర్ యూనిడైరెక్షనల్ ఏంటి అనేది దాని చాయిస్ని బట్టి డైమెన్షన్స్ మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. సో అలైన్డ్ డైమెన్షన్స్, ఇక్కడ నేను చూపిస్తున్న డయాగ్రామ్లో మొత్తం అలైన్ డైమెన్షనింగ్ ఎలా పెట్టాను చూడండి. మోస్ట్ ఆఫ్టన్ యూజ్ టుడే ఇన్ ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్లో కనిపించేదంతా అలైన్డ్ డైమెన్షన్స్. యారోస్ ఎలా ఉన్నాయి, డైమెన్షన్స్ ఎలా ప్లేస్ చేశారో చూడండి చక్కగా. అలైన్డ్ అంటే లైన్గా అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డైమెన్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ముందుకు మూవ్ చేస్తే నీకు అది ఎంత డైమెన్షన్ ఏముంది అనేది నీకు ఆటోమేటిక్గా అదే చూపించి పెట్టేస్తూ ఉంటుంది. దీన్ని అలైన్ డైమెన్షన్స్ అంటారు. తర్వాత యూనిడైరెక్షనల్ డైమెన్షన్ యూజింగ్ ఫర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్లో వాడుతూ ఉంటాం. డైమెన్షన్స్ ఆర్ నోట్ రొటేటెడ్ ఆన్ వర్టికల్ ప్లేన్. అక్కడ పైన డైమెన్షన్ అలైన్ డైమెన్షన్స్ అయితే వర్టికల్ ప్లేన్ మీద అటు ఇటు రొటేట్ అవుతూ ఉంటాయి. యూనిడైరెక్షనల్ మనం సెలెక్ట్ చేసుకుంటే యూనిడైరెక్షనల్ డైమెన్షన్స్ అసలు రొటేట్ అవ్వవు ప్లేన్ మీద. నువ్వు స్ట్రైట్గా తీసుకెళ్తే ఆబ్జెక్ట్ స్ట్రైట్గానే ఉండాలి, నువ్వు స్ట్రైట్గానే డైమెన్షన్ ఇవ్వాలి. వంకరగా ఉంటే ఆబ్జెక్ట్ డైమెన్షనింగ్ రాదు. తర్వాత డైమెన్షనల్ లైన్ ఎలా ఉంటుంది అని అంటే థిన్ డార్క్ సాలిడ్ లైన్ లాగా ఉంటుంది. ఇట్ టర్మినేటెడ్ విత్ యారో హెడ్స్ ఎట్ ద ఎండ్, యారో హెడ్స్తో టర్మినేట్ అయి ఉంటుంది. ఇండికేట్ డైరెక్షన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డైమెన్షన్. సో అవి ఏ ఇండికేట్ చేస్తా అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ది లైన్ నేను దాని యొక్క డైమెన్షన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ లైన్, దిస్ ఇస్ ఎ థిన్ డార్క్ సాలిడ్ లైన్. ఎక్స్టెన్షన్ లైన్ అంటే థిన్ డార్క్ సాలిడ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ లైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దేన్ని ఎక్స్టెన్షన్ లైన్ అంటారు చూడండి, దేన్ని డైమెన్షన్ లైన్ అంటారు చూడండి. పైకి వచ్చేసరికి ఏమో ఇది డైమెన్షన్ లైన్. ఓకే, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి చూపించే ఎక్స్టెన్షన్ లైన్ అంటారు. ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ లైన్ టు ది ఎండ్ ఆఫ్ ది లైన్ టైప్ డైమెన్షన్ లైన్. లొకేట్స్ పొజిషన్ ఆఫ్ ది డైమెన్షన్. ఎక్స్టెన్షన్ లైన్స్ డు నాట్ కనెక్ట్ టు ద ఆబ్జెక్టివ్ లైన్స్. ఎక్స్టెన్షన్ లైన్స్ ఆబ్జెక్ట్ లైన్స్కి కనెక్ట్ ఉండవు కాబట్టి అవి అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ చూపిస్తూ ఉంటాయి, వాటిని ఎక్స్టెన్షన్ లైన్స్ అని అంటాం. తర్వాత డైమెన్షన్ టెక్స్ట్ అంటే మధ్యలో ప్రొవైడ్ చేసే లెటర్స్ కానీ వర్డ్స్ కానీ దాన్ని డైమెన్షన్ టెక్స్ట్ అంటారు. ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ విత్ రిగార్డెడ్ టు సైజెస్, కెన్ ఆల్సో ప్రొవైడ్ కమ్యూనికేషన్ ఫర్ లొకేషన్, ప్రొవైడ్స్ క్లారిటీ టు ద రిలేషన్షిప్ ఆఫ్ ఫ్యూచర్ రిలేషన్షిప్స్ కూడా క్లారిటీ ఇస్తుంది. ఇది డైమెన్షనల్ టెక్స్ట్. అది నువ్వు పొడిగిస్తే కొద్దీ దాని మధ్యలో ఉంటే ఎంత డైమెన్షన్ యారోస్ మధ్యలో నీకు కనిపిస్తూ ఉంటుంది, దాన్ని డైమెన్షన్ టెక్స్ట్ అంటాం. యారో హెడ్స్ అంటే ఎండ్ ఉండేవి యారో హెడ్స్. యూస్ టు ఇండికేట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డైమెన్షన్, షుడ్ బి యూనిఫామ్ ఇన్ సైజ్ అండ్ స్టైల్. దేర్ ఆర్ మెనీ స్టైల్స్ అండ్ టైప్స్, చాలా టైప్స్ ఉన్నాయి. దీన్ని యారో హెడ్స్ అంటారు. ఇక్కడ నేను డయాగ్రామ్ క్లియర్గా మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ వీటిని యారో హెడ్స్ అని అంటారు. తర్వాత యారో హెడ్ స్టైల్స్ అండ్ టిక్ మార్క్స్. యూజువల్గా యారో హెడ్ స్టైల్స్ ఎన్ని ఉన్నాయి, వాటిని టిక్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి. షోస్ వర్క్ యారో హెడ్స్ అంటే ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఆటో క్యాడ్లో అయితే పర్ఫెక్ట్గా కొన్ని పెట్టాల్సి వస్తుంది. అవి పక్కన చూపిస్తున్నాను నేను. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఎట్లా పెడితే అట్లా స్టైల్స్ పెట్టరు, యూజువల్గా నార్మల్గా యారోసే పెడతా ఉంటారు. డైమెన్షనింగ్ సింబల్స్, ఇవన్నీ డైమెన్షనల్ సింబల్స్. డిగ్రీ సింబలు, రిఫరెన్స్ సింబలు, డయామీటర్ సింబలు, రేడియస్ సింబలు, ఇలా కౌంటర్ బ్లాక్ సింబల్, కౌంటర్ సింక్ సింబల్, ఓపెన్ డయాఫ్రమ్ సిస్టమ్స్, ఓపెన్ కౌంటర్ సింక్ సింబల్, డెప్త్ ఆర్ డీప్ సింబల్, ప్లేసెస్ ఆర్ బై సింబల్, తర్వాత ప్లస్ మైనస్ సింబల్, సెంటర్ లైన్ సింబల్, ఇవన్నీ ఆర్క్ సింబల్, స్లోప్ సింబల్, ఇవన్నీ డైమెన్షనింగ్ యొక్క ఆ లైన్ యొక్క డిఫరెంట్ ఆకారాలు. ఏ సింబల్ అయినా మనం తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద డ్రాయింగ్ విచ్ వీఆర్ టేకింగ్. సో ఇది ఒక 2D డ్రాయింగ్ తీసుకుంటే ఇది ఎక్స్టెన్షన్ లైను, ఇది డైమెన్షన్ లైను, ఇది టెక్స్ట్. దీన్ని ఈ మూడు అంటారు. డైమెన్షన్ టెక్స్ట్ ఇది, డైమెన్షనల్ లైన్ ఇది, ఎక్స్టెన్షన్ లైన్. Dimension text is the actual size of the object. Dimension line which arrow heads and
when which arrowheads are drawn to the length of the dimension, extension line are drawn from the edges of the object that represent the dimension. తర్వాత డైమెన్షన్ లొకేషన్ అంటే షుడ్ బి లొకేటెడ్ బిట్వీన్ వ్యూస్ వెన్ ఎవర్ పాసిబుల్. అంటే మనం తీసుకున్న ప్లేన్ లోపల లొకేట్ అయి ఉంటే డైమెన్షన్స్ బాగుంటుంది. ఇక్కడ దీనికి ఒక టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ రెండు ఇచ్చాడు, కానీ ఫ్రంట్ వ్యూకి టాప్ వ్యూకి మధ్య డైమెన్షన్ ఇచ్చాడు. ఆ డైమెన్షన్ ఒకదాని ఒకటి కొలైడ్ అవ్వకూడదు, ఎక్సీడ్ అవ్వకూడదు. డైమెన్షన్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది? Extension lines are located 1/6 inch off and the object lines are extended 1/8 inch above the arrowhead. ఒక్కొక్క దానికి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి? External lines are located 1/6 inch అంటే almost 1/16th of the object line and extended to 1/8 inches above the arrowhead. అంటే ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్ లైన్స్ అంతవరకు అంటే ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత షార్టర్ డైమెన్షన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్సైడ్ ద లార్జర్ డైమెన్షన్స్ అండ్ 3/8 away ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ లైన్. అంటే షార్ట్ లైన్స్ తీసుకుంటే ఆబ్జెక్ట్ లైన్ నుంచి 3 meters అబోవ్గా తీసుకోవాలి. లాంగర్ డైమెన్షన్స్ ఆర్ లొకేటెడ్ outside of the shorter alignment and 1/14 inches away from the admission line. సో లాంగర్ డైమెన్షన్స్ ఇలా ఇస్తారు, షార్టర్ డైమెన్షన్స్ అలా ఇస్తారు, అండ్ ఎక్స్టెన్షన్ లైన్స్ ఇలా ఇస్తారు. డైమెన్షనింగ్ యాంగిల్స్ అంటే ఇవి కోఆర్డినేట్ మెథడ్ స్పెసిఫై ద టూ లొకేషన్ డిస్టెన్సెస్ ఆఫ్ ది యాంగులర్ మెథడ్ స్పెసిఫై ద లొకేషన్ డిస్టెన్స్ ఆఫ్ ది యాంగిల్. ఇది కోఆర్డినేట్ మెథడ్. స్పెసిఫై ద డిస్టెన్స్ అంటే ఇందులో ఏం చూపించారు, అందులో ఏం చూపించారు. యాంగులర్ డైమెన్షన్స్లో ఇక్కడ 30 degrees యాంగిల్ చూపించి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ చూపించాడు, ఇది 100 తీసుకున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 0.5 చూపించాడు, ఇది తీసుకున్నాడు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కోఆర్డినేట్ మెథడ్. సో ఈ డైమెన్షన్ తెలిస్తే ఆటోమేటిక్గా వీటి మధ్య ఎంత యాంగిల్ ఉందో ఇవి షేడ్ చేసినప్పుడు తెలుస్తాయి. సో దీన్ని కోఆర్డినేట్ మెథడ్ అంటారు. దీని యాంగులర్ మెథడ్ వీటి మధ్య ఎంత యాంగిల్తో సంబంధం లేదు. ఇటు నుంచి ఒక లైన్, ఇటు నుంచి ఒక లైన్ తీసి ఎక్కడ కలిస్తే అక్కడ తీసుకుంటాం, కాబట్టి ఇది యాంగులర్ మెథడ్ అని అన్నారు. యాంగులర్ మెథడ్ అన్నారు. లీడర్ లైన్ డ్రా విత్ అన్ యారో హెడ్ పాయింటింగ్ టు ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. Leader symbol for diameter or a slash through the center. Leader text completes the dimension of the diameter of the cylinder. Leader set ante it completes the dimension. చూడండి ఇక్కడ డైమెన్షన్, లీడర్ లైన్, లీడర్ టెక్స్ట్, డయామీటర్ సింబల్, రేడియస్ సింబల్, ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చారో దాన్ని బట్టి నీకు ఆకారం అనేది ఫామ్ అవుతుంది. దాని మధ్యలో డైమెన్షనింగ్ కూడా చూడండి. రేడియస్కి ఒక రకంగా, సెంటర్ లైన్కి ఒక రకంగా చూపిస్తూ ఉన్నారు. Dimension circles and arcs. Arrow can be inside a small arc. Large arcs gives the center marks. సో సర్కిల్ కనుక ఉంటే ఇలా చాంఫరింగ్ కనుక ఉంటే దీనికి ఎలా డైమెన్షనింగ్ ఇవ్వాలనేది చూపించాడు ఇక్కడ. సో డైమెన్షనింగ్ ఆన్ కాంటూర్స్. సో ఇవన్నీ కాంటూర్స్ ఉంటాయి కదా, ఇక డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు 2D జస్ట్ ఇది యాక్చువల్గా షేపు. ఈ షేప్కి టాప్ వ్యూ, ఈ షేప్కి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ మొత్తం ఇవ్వడం జరిగింది. నో దిస్ ఈజ్ ఎ ఫ్రంట్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ. ఇదేంటిది ఇన్కరెక్ట్. సో ఇలా కనుక మనకి ఇచ్చేస్తే ఇది కరెక్ట్గా దానికి సపరేట్గా అలైన్ చేసి డైమెన్షన్ ఇస్తే ఇది కరెక్ట్ వే. ఇలా కాకుండా ఇలా డైమెన్షన్ ఇస్తే ఇది ఇన్కరెక్ట్ వే. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి, ఇలా ఇన్కరెక్ట్ వే ఆఫ్ డైమెన్షన్. ఇది కరెక్ట్ వే ఆఫ్ డైమెన్షన్. సో డయామీటర్స్ డైమెన్షనింగ్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక యారో వస్తుంది, ఇది ఇలా చూపిస్తే ఇక్కడ 5 డయామీటర్ తెలుస్తుంది. రేడియస్ కావాలి అని అంటే ఇలా ఇస్తే రేడియస్ తెలుస్తుంది. సర్క్యులర్ ఆబ్జెక్ట్స్కి డైమెన్షన్స్ ఇలా ఇవ్వాలి. తర్వాత డయామీటర్స్. మామూలుగా ఇది డ్రా చేయాలి అని అనుకుంటే దీన్ని మామూలుగా డ్రా చేసి దీని డైమెన్షన్స్ అన్ని లీనియర్గా ఇవ్వచ్చు. ఇక్కడ ఎక్కడైతే చూపించలేమో ఆ ఎండర్ సర్కిల్ డైమెన్షన్ రేడియస్గా ఇస్తారు. ఎందుకు, ఎక్కువగా క్రౌడెడ్గా ఉంటే డైమెన్షనింగ్ రెండు ఓవర్లాప్ అవుతూ ఉంటే దాన్ని సపరేట్గా తీసుకొని ఇలా డైమెన్షనింగ్ ఇస్తారు.
రేడియల్ ప్యాటర్న్స్ డైమెన్షన్స్, ఇలా రేడియల్గా ఉన్న వాటికి డైమెన్షనింగ్ ఎలా ఇస్తారో చూడండి. లొకేషన్ ఆఫ్ హోల్స్ సెంటర్ టు ద హోల్స్ అండ్ లొకేటెడ్ సెంటర్ లైన్ సర్కిల్ అండ్ యాంగిల్స్ బేస్డ్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది ఫిగర్. సెంటర్ ఆఫ్ ది ఫిగర్ని యాంగిల్స్ బేస్ చేసుకుని ఇలా ఇస్తారు డైమెన్షన్. సో హాఫ్ డయామీటర్ 6 holes, హాఫ్ డయామీటర్ 8 holes. 8 holes హాఫ్ డయామీటర్ ఉంటుంది, 8 holes 1/2 డయామీటర్ ఉంటుంది. డైమెన్షనింగ్ కర్వ్స్ అనేది ఇలా గీస్తాము, గీసినప్పుడు కర్వ్స్ ఎలా డైమెన్షన్ చేస్తామో చూడండి. వీటికి రేడియస్ సర్కిల్ డైమెన్షన్స్ ఇచ్చుకోగలుగుతాం. ఒకదానికొకటి ఓవర్లాప్ అయితే దాన్ని సపరేట్గా లేయర్ ఫార్మ్ పక్కకు తీసిస్తాం, లేకపోతే ఓవర్లాప్ కాకుండా ఇలా సింగిల్గా ఉంటే యూ కెన్ గివ్ ద డైమెన్షన్ ఇన్సైడ్ సెల్ఫ్. Dimensioning curves అంటే curved or non-circular shapes can be dimensional with coordinate dimensions or datums and illustrations. So curved or non-curved surfaces, curved and non-curved surfaces can be determined with a coordinate dimensions బేస్ చేసుకొని ఆ కర్వ్ని డిటర్మిన్ చేస్తారు. ఇది డైరెక్ట్గా స్ట్రైట్ కర్వ్ కాదు, ఇట్ ఈస్ ఏ కర్వ్ విచ్ ఇస్ ఇన్సర్టెడ్ ఇన్ ఏ పాలిగన్. అంటే ఏంటి, కర్వ్స్ అంటే స్ట్రైట్గా కర్వ్స్ డ్రా చేయకుండా లైన్స్ డ్రా చేసి ఒక చోట ఆపి మళ్ళీ పక్కకి అంటే కర్వ్కి అనుగుణంగా నువ్వు లైన్స్ని ఫిక్స్ చేసుకుంటూ డ్రా చేసుకుంటూ వస్తావు. దీన్ని డైమెన్షనింగ్ కర్వ్స్ అంటారు. అందుకే ఈచ్ దానికి డైమెన్షన్ ఇవ్వడం జరిగింది. Later line locations అంటే nodes which letters are generally placed off of the drawing figure in as objectable here represented here. Later lines can come across object lines and extension lines when necessary as illustrated. ఇన్ని ఎక్స్టెన్షన్ లైన్స్ లేటర్ లైన్స్ అని అంటారు. వీటిని ఎలా గీసారో ఒకసారి చూడండి క్లియర్గా. తర్వాత dimensioning notes should be lettered horizontally on the sheet and brief to clear. Wording should be as standard form. సో నోట్స్ ఎలా తీసుకుంటారు ఏంటి అనేది కాన్సన్ట్రేట్ సర్కిల్స్ ఒక్కదానికి ఒకటి తీసుకెళ్తారు కాబట్టి సైడ్ వ్యూలో డైమెన్షనింగ్ ఇచ్చుకోవటం వచ్చింది. సో యూ కెన్ సీ ద డైమెన్షన్ పార్ట్. Next, dimension tolerances allows a race of acceptable variability, issues assemblies with a fit properly. Parts can be manufactured within the range of tolerances rather than extend. Right precision means high cost. Dimension with tolerances అప్లై చేస్తే డైమెన్షన్స్ అనేవి ఇలా వస్తాయి. అదే టాలరెన్సెస్ 2 టైప్ ఉన్నాయి కదా, హై టాలరెన్స్ లో టాలరెన్సెస్, అవి రెండు అప్లై చేస్తే ఇలా వస్తాయి. డైమెన్షనల్ టాలరెన్సెస్ విత్ టాలరెన్సెస్ నీకు డైమెన్షన్స్ అంటే ఏ క్యుములేటివ్ టాలరెన్సెస్, బి బేస్ లైన్ డైమెన్షనింగ్లో కూడా టాలరెన్సెస్ నీకు ఇవ్వడం జరుగుతుంది. Dimensional tips to show. Fractional dimensions are generally used for cabinet drawings. Decimal dimensions are used for engineering drawings. Feet and inch dimensions are used for architectural drawings. Tolerances are dimensions when assembled parts are necessary. Test your knowledge and the results after receiving the dimension rules for the class text. What is wrong with the placement location in the dimension? ఇలా లోపల కనుక ప్లేస్ చేస్తే ఇది రాంగ్ డైమెన్షనింగ్. ఇలా ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వకుండా ప్లేస్ చేస్తే ఇది కూడా రాంగ్ డైమెన్షనింగే. The drawing is over dimension. It does not necessary to include the inside shorter dimensions. ఇది wrong. The drawing is over dimension. Do not repeat dimensions. They are represented by only once. ఇది కూడా wrong. What is the wrong width of dimensioning below? ఇది wrong width of dimensioning.
What is wrong with the dimension? The wrong dimension text should not be, make the dimension difficult to read. Inside లోపలే డైమెన్షన్ టెక్స్ట్ ఉండకూడదు, అది తప్పు ఇందులో. Circular dimension should be determined the dimension as a diameter, not as a radius. Diameter represent చేయొచ్చు కానీ radius గా represent చేయొచ్చు. Radial dimension should be dimensioned as a radius, not as a diameter. Circular dimension radial dimension తీసుకొని సర్క్యులర్ అయితేనేమో డయామీటర్ రిప్రజెంట్ చేయకూడదు, రేడియల్ అయితేనేమో డయామీటర్ రిప్రజెంట్ చేయాలి. వాట్ ఈస్ ద రాంగ్ విత్ ద డైమెన్షన్ బిలో? ఇక్కడ రాంగ్ ఏం చేస్తామనేది చెక్ చేయండి ఒకసారి. రాంగ్ ఏంటంటే ఇందులో రాంగ్స్ ఏం చేస్తామనేది చెక్ చేయండి నీట్గా. నేను అన్ని ప్రధానికి రాంగ్ ఏంటి అనేది పక్కన రాసట్టు పెట్టాను. సో దిస్ ఇస్ ద వే ద డైమెన్షన్స్ ఆర్ బీయింగ్ డన్. వాట్ ఈస్ ద రాంగ్ విత్ ద డైమెన్షన్ బిలో? రాంగ్స్ చెక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే నెక్స్ట్ టైం డైమెన్షన్ చేసేటప్పుడు మీకు తప్పుగా డైమెన్షన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. సో విత్ దిస్ ఈ పీపీటీస్ కూడా పంపిస్తాను. విత్ దిస్ ద సెకండ్ యూనిట్ హెస్ గాన్ టు ఎన్ ఎండ్. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి థర్డ్ యూనిట్.